హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అగ్ని పరీక్షలో అసలు సిసలైన గేమ్స్ ట్విస్ట్ మొదలవుతున్నాయి. వాళ్ళలో వాళ్ళకి గొడవలు, ఒపీనియన్స్, గ్రూప్ డిస్కషన్స్ జరిగేలా చేయడమే ఈరోజు జడ్జెస్ చేసిన ఒక మొదటి గేమ్. అది బలానికి సంబంధించి. బలానికి అంటానే మనకు చిన్నప్పటి నుంచి ఒకటే గుర్తొస్తుంది, ఎవరు చేయి ముందుకు బెండ్ చేస్తారు అనేది. ఎస్, అదే ఫస్ట్ రోహిత్కి మిథిలేష్కి ఒక ట్రయల్గా పెడతారు. అయితే ఇందులో మిథిలేష్ స్ట్రాంగ్ పర్సన్స్ అయినా రోహిత్ నేను ఇంకా స్ట్రాంగ్ అని నిరూపించుకున్నాడు. మిథిలేష్ మీద రోహిత్ గెలిచేశాడు. ఓకే, గ్రూప్ గేమ్ బలానికి సంబంధించి అని చెప్తున్నాను కదా. ఓకే, ఈ బలానికి సంబంధించి రెండు గ్రూప్గా డివైడ్ అవ్వాలి. అది ఎలా చేస్తారు అంటే వాళ్ళని సెలెక్ట్ చేసుకోమంటే సెల్ఫిష్గా చేసేసుకుంటారు, సేఫ్గా చేసుకుంటారు అనే ఉద్దేశంతో ఇలా కాదు అనేసి ఒక కుర్చీలాట పెడతారు. ఆ కుర్చీలాటలో ఎవరైతే గెలుస్తారో వాళ్ళు స్ట్రాంగ్. ఆ స్ట్రాంగ్ పర్సన్ వాళ్ళ నుంచి ఒక వీక్ పర్సన్ని సెలెక్ట్ చేయాలి. ఆ వీక్ పర్సన్ ఇంకొక గ్రూపు. అలా అందరికీ పెడతారు. ఒక్కోసారి గెలుస్తూ వస్తారు. స్ట్రాంగ్ అంతా ఒక గ్రూపు, వీక్ అంతా ఒక గ్రూప్ లాగా అయిపోతుంది. లాస్ట్లో అమాన్ అండ్ దీపక్ మిగులుతారు. అమాన్ అండ్ దీపక్ మిగిలినప్పుడు వాళ్ళిద్దరికీ ఒక టెస్ట్ పెట్టినప్పుడు అమాన్ గెలుస్తాడు. అయితే ఇక్కడ మిథిలేష్ని జడ్జెస్ అడుగుతారు ఎవరు గెలిచారు అని. సంచాలకంగా మిథిలేష్ చేస్తూ ఉంటాడు. ఎవరు గెలిచాడు అంటే అమాన్ అంటాడు. అయితే ఇక్కడ దీపక్ కొంచెం ఓవర్గా రియాక్ట్ అవుతాడు. లేదు నేను గెలిచాను, తను లైన్ క్రాస్ చేశాడు, అది సంథింగ్ అలా అంటాడు. వీళ్ళిద్దరికి డిస్కషన్ చేస్తుంది. ఇందులో కొంచెం అమాన్ ఓవర్గా చేశాడు అనేసి నాకు అనిపిస్తుంది. జడ్జెస్ ఏమంటారు, మిథిలేష్ ఏమంటాడంటే దీపక్ ఈ గేమ్ స్టార్ట్ అయినప్పుడే కొంచెం లూజ్ వదిలేడు సార్, ఎందుకంటే నేను ఒకవేళ గెలవకపోతే నన్ను నువ్వు సెలెక్ట్ చేసుకో అనేసి నాతో చెప్తాడు అని మిథిలేష్ దీపక్ మీద చెప్తాడు. అలా చెప్పడం తప్పు, ఎందుకంటే ముందే గివప్ ఇవ్వడం తప్పు. ఇలా జరుగుతూ ఉన్నప్పుడే అపూర్వ ఎంట్రీ ఇస్తుంది. అపూర్వ ఏమంటుందంటే లేదు దీపక్ గెలిచాడు, అమాన్ లైన్ క్రాస్ చేశాడు, అది తప్పు కదా అనేసి అపూర్వ యాడ్ అవుతుంది. అపూర్వ యాడ్ అవ్వాల్సిన అవసరం లేదు. వీళ్ళు డిస్కషన్ చేసుకున్నప్పుడు అపూర్వ ఎందుకు యాడ్ అవ్వాలి, అది కూడా నాకు నచ్చలేదు. బట్ కానీ అపూర్వ ఎంటర్ అయిపోయిన తర్వాత అమాన్ చేసిన ఓవర్ యాక్షన్ ఇంకా కొంచెం ఎక్కువ చేశాడు అనిపించింది. ఓకే, తన పాయింట్ ఆఫ్ వ్యూ తను చెప్పేసి ఓవర్కి అయిపోయి ఉండాల్సింది. కొంచెం ఓవర్గా పాతవి అన్నీ తీసుకొని వచ్చి చెప్పడము. అండ్ ఇంకొకటి ఏంటంటే వీళ్ళంతా అయిపోయిన తర్వాత రోహిత్కి అన్యాయం చేస్తున్నారు, రోహిత్ గెలిచిన అమన్ని గెలిపించారు అని చెప్పేసి వీళ్ళు మాట్లాడుకుంటున్నారు అని చెప్పేసి అమాన్ చెప్తాడు. ఓకే, ఇలా డివైడ్ అయిపోతారు. డివైడ్ అయిపోయిన తర్వాత ఇంకా అసలైన టాస్క్ అనేది మొదలవుతుంది. అదేంటి కాదు, ఒక గ్రీన్ టేబుల్స్ అన్నీ వేసేస్తారు. అలా గ్రీన్ టేబుల్స్ అండ్ రెడ్ టేబుల్స్ అన్నీ వేస్తారు. వాటి మీద కేసు పెట్టింటారు. వీళ్ళు వేరే పెన్నారు కదా, ఒకటి స్ట్రాంగ్ ఒకటి వీక్ అని. వీళ్ళకి గొడవలు రావడానికి కూడా ఒక ట్విస్ట్. అదేంటంటే వీళ్ళకి ఏంటి అంటే ఇప్పుడు సపోజ్ కాదు, ఇప్పుడు 15 మంది ఉన్నారు, ఒక దాంట్లో 7 మంది, ఒక దాంట్లో 7 మంది వస్తారు, ఇంకొకరు ఎగస్ట్రా ఒక దాంట్లో ఒక్కుంటారు అనమాట. అలా స్ట్రాంగ్ దాంట్లో ఒకరు ఎగస్ట్రా ఉన్నారు. అయితే వీళ్ళల్లోంచి ఒకరిని ఎల్లో కార్డ్ ఇవ్వాలి, ఎలిమినేట్ చేయాలి కూడా గేమ్లోంచి ఎల్లో కార్డ్ ఇచ్చేసి. అది ఎలా అంటే ఈ స్ట్రాంగ్ ఉన్నారు కదా, ఈ స్ట్రాంగ్ పీపుల్స్ అంతా డిస్కషన్ చేసి ఒకరికి ఎల్లో కార్డ్ ఇచ్చి ఆ గేమ్ ఆడుకోకుండా డేంజర్ జోన్లో పెట్టమంటారు. అలా ఈ స్ట్రాంగ్ వాళ్ళంతా ఆలోచించి గాయత్రిని ఎల్లో కార్డ్ ఇచ్చేసి పక్కన పెట్టేస్తారనమాట. అది కూడా ప్రాపర్ రీజన్ చెప్పారు, నాకు కూడా నచ్చింది. సూపర్ అనిపించింది. ఎందుకంటే ఫస్ట్ క్లిప్స్ పెట్టుకునే దాంట్లో సరిగా ఆడలేదు, గివ్అప్ ఇచ్చేసింది అలా అనేసి. ఇప్పుడు కూడా గెలవలేదు ఎందుకు అంటే కూడా నేను టాల్ ఉన్నాను, అది షార్ట్ ఉంది అనేసి రీజన్స్ చెప్పడం వల్ల వీళ్ళకు అది రీజన్ ఇచ్చేసి ఆమెకి ఎల్లో కార్డ్ ఇచ్చారు. ఓకే, సూపర్, ఆమె ఆడలేదు. ఇంక ఇప్పుడు 7 మెంబర్స్ ఆడుతున్నారు. ఓకే, వీళ్ళల్లో కూడా ఇంకొక ట్విస్ట్ ఏంటంటే స్ట్రాంగ్ టీంలోనే వీక్గా ఎవరున్నారనేసి రోహిత్ని గాయత్రికి ఒక పవర్ ఇస్తారు. అదేంటంటే స్ట్రాంగ్ దాంట్లోంచి ఒక లీడర్ని, వీక్ టీంలోంచి ఒక లీడర్ని సెలెక్ట్ చేయమంటే గాయత్రి స్ట్రాంగ్ దాంట్లో ఉంచి రోహిత్ని లీడర్గా పెడుతుంది. అలాగే వీక్ దాంట్లో ఉంచి దీపక్ని లీడర్గా పెడుతుంది. అయితే ఈ వీళ్ళిద్దరికి మళ్ళీ ఒక టాస్క్ ఉంటుంది. ఏంటంటే రోహిత్ని పిలిచి మీ దాంట్లో ఎవరు వీక్గా ఉన్నారు అనేసి ఒకరిని అడుగుతారు రోహిత్ని. అలా అడిగితే రోహిత్ చెప్తాడు రాజకుమారి, ఎందుకంటే తను సన్నగా ఉంది కదా, ఒకవేళ స్ట్రాంగ్ ఏమైనా బలానికి సంబంధించి అన్నారు కదా, ఇప్పుడు తను ఆడలేకపోవచ్చేమో
అని నా ఒపీనియన్ పెడుతున్నాను అంటే దానికి డిఫెండ్ కూడా రాజకుమారి బాగానే చేసుకుంటుంది. అలాగే దీపక్ని పిలిచి కూడా నీ దాంట్లో ఎవరిని అంటే వీన్ని రామకృష్ణ అని సెలెక్ట్ చేస్తాడు. రామకృష్ణ అంటే అది కూడా దీపక్ ఏమని డైలాగ్ కొడతాడు అంటే నువ్వు నీకు టాలెంట్ ఉంది బట్ కానీ నువ్వు కన్ఫ్యూజ్ అయిపోతావు, నువ్వు నిరూపించుకో నువ్వు అనేస్తాడు దీపక్. ఇలా చెప్పేస్తాడు. ఇంకా ఎప్పుడు గేమ్ స్టార్ట్ చేస్తారు. అదేంటి కాదు, వీళ్ళు రెడ్ టేబుల్స్ గ్రీన్ టేబుల్స్ వేస్తారు, దాని మీద ఒక కీ పెడతారు. వీళ్ళందరినీ 14 మందిని ఒక మిడిల్లో పెట్టేసి అందరికి అటాచ్ చేసేసి లాక్ వేసేస్తారు. అందరినీ కలిపి ఒక దాంతో లాక్ వేసేస్తారు. లాక్ వేసి ఎవరిది వాళ్ళకు కీ అనేది వాళ్ళకు లాక్ వేసి ఇస్తారు. వాళ్ళు లాక్కొనేసి ఆ కీ తీసుకొని వాళ్ళు కీ ఊడిపిక్కొని వచ్చి తన పొజిషన్లో తను కూర్చోవాలి. అలా ఎవరైతే తొందరగా వస్తారో, ఏ టీం అయితే తొందరగా వస్తుందో వాళ్ళు విన్. అలా విన్ అయిన వాళ్ళకి ఓట్ అపీల్ అనేది ఉంటుంది. అలా గేమ్ ఆడే టైంలో రోహిత్ ఏం చేస్తాడంటే ఫ్లోలో 2 హ్యాండ్స్ పట్టుకొని లాగేస్తాడు. మళ్ళీ రీస్టార్ట్ పెట్టేసి మళ్ళీ అన్నీ పెట్టేసి మళ్ళీ గేమ్ స్టార్ట్ అవుతుంది. వీళ్ళ ట్రిక్ బాగా యూజ్ అయింది రోహిత్ వాళ్ళ టీం. ఎందుకంటే మధ్యలో అమ్మాయిల్ని పెట్టేసి అటు ఒక మూల ఇటు ఒక మూల అబ్బాయిల్ని పెట్టేసి వీళ్ళ గేమ్ ప్లాన్ బాగుంది. వీళ్ళే గెలుస్తారు, స్ట్రాంగ్ పీపుల్. అలాగే వీక్ పీపుల్ ఓడిపోతారు అనమాట. నీకు తెలుసా ఇక్కడ రామకృష్ణని నువ్వు వీక్ అన్న రామకృష్ణని ముందు వెళ్ళిపోతాడు, దీపక్కి లాస్ట్ వరకు ఉండిపోయి దీపక్కే ఓడిపోతాడు అనమాట. దీపక్ వల్లనే ఓడిపోతుంది. ఇక్కడ ఇది ఇంతటితో స్ట్రాంగ్ పీపుల్ గెలుస్తారు. ఓకే, ఇప్పుడు ఓట్ అపీల్ అన్నారు కదా. ఓట్ అపీల్ అంటే రోహిత్ వచ్చేసి నువ్వే తీసుకుంటావా లేకపోతే నీ గ్రూప్లో ఎవరికోని ఇస్తావా అనేసి రోహిత్ని అడుగుతారు. రోహిత్ ఏమంటాడంటే లేదు, నేను వేరే వాళ్ళకి ఇవ్వాలనుకుంటున్నాను అని చెప్తే అది ఎవరు అంటే శాలినికి ఇస్తాను, ఎందుకంటే శాలిని మళ్ళీ కీ అక్కడ పెట్టినప్పుడు శాలిని బాగా లాగి కీ తీసుకుంది, సో శాలినికి నేను ఓట్ అపీల్కి ఇస్తాను అంటే. ఇప్పుడు ఇంకో ట్విస్ట్ ఏంటంటే రాజ్కుమార్ దగ్గర రివర్స్ అనే ఒక కార్డ్ ఉంది. సో ఆ కార్డు ఈరోజే యూజ్ చేయాలి. సో రాజ్కుమార్ ఏం చేస్తాడంటే శాలిని బదులు నేను అప్పీల్ చేస్తాను అని చెప్పేసి రాజకుమారి రివర్స్ ఒపీనియన్ పెట్టేస్తుంది. రాజకుమారి అప్పీల్ చేస్తుంది. అయితే జడ్జెస్ ద్వారా కూడా ఒక అప్పీల్ ఓటు ఉందన్నమాట. సో జడ్జెస్ ఈ టాస్క్ అంతా బాగా ఆడింది శాలిని, సో శాలినికి నేను ఇస్తాను అని చెప్పేసి వాళ్ళు ఇస్తారు. ఇంకొక ట్విస్ట్ ఏంటంటే ఎల్లో కార్డు యాక్చువల్లీ వీళ్ళు ఇచ్చేసారు, ఒక స్ట్రాంగ్ పీపుల్స్ అనే వాళ్ళు ఒకరికి ఇచ్చేసారు కదా. జడ్జెస్ ద్వారా కూడా ఒక ఎల్లో కార్డు అనేది వస్తుందంట. సో ఈ ఎల్లో కార్డు ఎవరికి ఇస్తారు తెలుసా? రోహిత్కి ఇస్తారు. ఎందుకు అంటే గేమ్లో 2 హ్యాండ్స్ పట్టుకొని ఒకసారి లాగినందుకు రోహిత్కి ఇస్తారు. ఇదైతే నాకు చాలా అన్ఫేర్ అనిపించింది. రోహిత్కి అసలు ఇవ్వాల్సిందే కాదు, ఎందుకంటే తన స్ట్రాంగ్ని తను చాలాసార్లు ఈ రోజే ప్రూవ్ చేసుకున్నాడు. బలంలో ప్రూవ్ చేసుకున్నాడు, గేమ్లో ప్రూవ్ చేసుకున్నాడు, మాటల్లో ప్రూవ్ చేసుకున్నాడు, చాలా విషయాలలో రోహిత్ ప్రూవ్ చేసుకున్నాడు. బట్ నాకు రోహిత్కి ఎల్లో కార్డు ఇవ్వడం అనేది అన్యాయం అనిపించింది, తొక్కేస్తున్నారు అనిపించింది నిజంగానే. చాలాసార్లు రోహిత్ మీద ఇలాంటివి వచ్చాయి. రోహిత్ కాకుండా మిగతా వాళ్ళు చాలామందే ఉన్నారు ఎల్లో కార్డ్ తీసుకోవాల్సిన వాళ్ళు. నాకు వాళ్ళకి ఇవ్వకోకుండా రోహిత్కి ఇచ్చినందుకు చాలా బాధ అనిపిస్తుంది, అన్యాయం అనిపిస్తుంది. ఈరోజు ఎపిసోడ్ ఇంతే. మీకు ఏమనిపించింది? రోహిత్కి అన్యాయం అనిపించిందా? ఇంకొకటి షాకింగ్ ఎలిమినేషన్ అంట. అబ్బా, శాలిని ఎలిమినేట్ అవుతుందంట. షాకింగ్ న్యూస్, ఎలిమినేషన్ కూడా ఉంది ఈ వీక్. శాలిని ఎలిమినేట్ అయిపోతుంది.